జై శ్రీరామ్. ఈరోజు మనం దేశంలో జరిగేటటువంటి విషయాలను గమనిస్తున్నాం. చాలా బాధాకరమైనటువంటి తీవ్రవాదుల యొక్క దాడులు చాలా దారుణంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంలో హిందూ ధర్మము, సనాతన ధర్మము చాలా క్లిష్ట పరిస్థితిలో ఉందని అందరికీ అర్థమవుతుంది. హిందువులు సహజంగా నిద్రపోతూనే ఉంటారు, చాలా కాలం వరకు నిద్రపోయారు. ఈ మధ్య జరిగినటువంటి దాడి, ఈ సంఘటన కొంతమందిని నిద్ర లేపింది. ఇంకా చాలామంది నిద్రపోతూనే ఉన్నారు. నిద్రపోయే వాళ్ళు నిద్రపోనివ్వండి, వాళ్ళే మెలకు వచ్చినప్పుడు నిద్రలేస్తారు. నిద్రపోతే లేస్తారు, కానీ నిద్ర నటిస్తూ ఉంటే దాన్ని లేపడం ఎవరు తరం కాదు. సరే, కొంతమంది నిద్ర లేచి మనం ఏం చేయాలి, మన బాధ్యత ఏమిటి, మనం ఏమైనా చేయగలమా అన్న ఆలోచనలో కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ కోసం ఈ వీడియో. మేము శ్రీ గురు సత్సంగం అనేటటువంటి సత్సంగాన్ని నిర్వహిస్తూ ఉంటాం. మా సత్సంగంలో దత్తాత్రేయ స్వామి వారు ఒక ప్రేరణ కల్పించారు. అంటే సనాతన ధర్మాన్ని మేము ఆచరిస్తాము, సనాతన ధర్మాన్ని కాపాడుతాము అని మేము శ్రీ గురు సత్సంగంలో ప్రతిజ్ఞ చేస్తూ ఉంటాం. మరి ఆ ప్రతిజ్ఞ దాన్ని ఎలా మనం నిజం చేసుకోవాలి అని ఒక ఆలోచన వచ్చినప్పుడు మనకు వచ్చినటువంటి ప్రేరణ ఏంటంటే, ఒక మంత్రం, భైరవ మంత్రాన్ని శ్రీ గురు సత్సంగ సభ్యులందరూ కూడా జపం చేయాలి, అది జీవితకాలం చేయాలి అనేటటువంటి ప్రేరణ వచ్చింది. అది మా సత్సంగంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ మంత్రం కూడా మీకు చెప్పడం జరుగుతుంది. నా యొక్క మనవి ఏమిటంటే, మా సత్సంగంలో మీరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం, మన భారతదేశాన్ని కాపాడడం కోసం మన వంతుగా కనీసం ఒక 4 నిమిషాలు, 3 నిమిషాల కంటే ఎక్కువ పట్టద్దు ఈ సాధన. జీవితకాలం ఒక 3 నిమిషాలు దేశం కోసం, ధర్మం కోసం కేటాయిస్తారని ఒక విశ్వాసంతో ఈ విషయాన్ని మీకు అందరికీ చెప్తున్నాను. మనం చేసే ఈ సాధన కూడా భౌతిక స్థాయి, మానసిక స్థాయి, బుద్ధి స్థాయి, అంటే స్పిరిచువల్ లెవెల్, ఆధ్యాత్మిక స్థాయి. మనం చేసే ఈ సాధన ఆధ్యాత్మిక స్థాయి, స్పిరిచువల్ లెవెల్లో చేస్తున్నాం. కాబట్టి దీన్ని ఎవరు కూడా తక్కువ అంచనా వేయకండి. అంటే భౌతిక స్థాయిలో చేయగలిగే వాళ్ళు అక్కడ చేస్తున్నారు. సైన్యం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఇతర మనుషులు ఎవరైనా కావచ్చు, వాళ్ళు చేస్తూనే ఉన్నారు. మనము చేసే అక్కడ అవకాశం లేదు. కాబట్టి మనం బాధపడడం, నేను చేయలేకపోతున్నామే, మనం కూడా ఏదో చేస్తే బాగుండే అన్న ఆలోచన ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఒక 3-4 నిమిషాలు వచ్చి చేయండి. అంతకంటే శక్తివంతమైనదే అవుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే, వాళ్ళు చేసేటటువంటి పనిని, వాళ్ళ కాంట్రిబ్యూషన్ తగ్గించడం కోసం చెప్పట్లే. చాలా గొప్పది, వాళ్ళు చేసే పనులు చేస్తున్నారు, వాళ్ళు చేయాలి. కానీ మనం చేసేది కూడా తక్కువేం కాదు, తెలుసుకోండి. మనం స్పిరిచువల్గా చేసేటటువంటి సాధనలు 100 రెట్లు అధికంగా ఫలితం ఇస్తాయి భౌతిక స్థాయిలో చేసేదానికంటే. రెండవది ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం నిస్వార్థంగా మన కోసం కాకుండా దేశం కోసం, ధర్మం కోసం ఒక మంత్ర జపం చేస్తున్నామంటే భగవంతుడు సంతోషించి ఖచ్చితంగా మన యొక్క అందరి సంకల్పాలు నెరవేరుతాయి. దేశానికి, ధర్మానికి రక్షణ లభిస్తుంది. సరే, ఇప్పుడు ఆ మంత్రం ఏమిటి అంటే, ఈ మంత్రాన్ని కుర్తాలం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతీ స్వామి ద్వారా తీసుకోవడం జరిగింది. ఆయన సామూహికంగానే చెప్పారు అందరికీ కూడా, మన ఈ మాధ్యమాల్లోనే వచ్చింది. కాబట్టి ఈ మంత్రానికి గురువు ఆయనగానే మీరు భావించి, ఆయన ద్వారా ఈ మంత్రాన్ని తీసుకున్నట్టు ఆయనకు ఒకసారి నమస్కారం చేసుకొని, మీరు ఈ భైరవ మంత్రాన్ని, ఇప్పుడు నేను చెప్పబోయే భైరవ మంత్రాన్ని కనీసం 108 సార్లు జపం చేయండి. దీంట్లో ఫలితాన్ని మీరు ఆశించొద్దు. ఇది దేశం కోసం, ధర్మం కోసం వినియోగించండి. వీలైతే జీవితకాలం సాధన చేయండి. కనీసం ఇప్పుడున్నటువంటి పరిస్థితి తొలగే వరకు అయినా సరే కొంతకాలం 41 రోజులు లేక 90 రోజులు నియమం పెట్టుకొని రోజుకు యథాశక్తి 108 సార్లని కాదు, కొంతకాలమే చేసేవాళ్ళు రోజుకు 1000 సార్లు, 2000 సార్లు చేసి వాళ్ళకు దారిపోయండి. ఇప్పుడు మన దేశానికి, ధర్మానికి రక్షణ లభిస్తుంది. ఆ మంత్రం ఏంటంటే, ఒకసారి గురువుగారిని మనం స్మరించుకొని, కాళీ కాలభైరవాయ నమః, కాళీ కాలభైరవాయ నమః, కాళీ కాలభైరవాయ నమః. ఈ మంత్రాన్ని యథాశక్తి మనం జపం చేసి దేశం కోసం, ధర్మం కోసం మనం ధారపోద్దాం. ఇది చాలా గొప్ప సేవ. ఇంతకు మించిన సేవ ఇంకొకటి ఉంటుంది అనుకోవట్లేదు. కాబట్టి భగవంతుని మనం అడిగే పద్ధతిలో అడిగాం, అడగాల్సిన వాడిని అడిగాం. కాబట్టి రక్షణ ఏ విధంగా ఆయన ఇస్తాడో మనం చూద్దాం. వీలైతే ఎక్కువ మంది ఈ యుద్ధ వాతావరణంలో ఎక్కువ మంది కొన్ని వేల మంది ఈ జపాన్ని ఒక్కొక్కరు
వేల సార్లు చేయాలని ఒక సత్సంకల్పం. దయచేసి ఆ కారణంగా ఈ వీడియోని ఒక 10 మందికి ఫార్వర్డ్ చేయండి. వాళ్ళందరూ కూడా వాళ్ళు 10 మందిలో చేస్తే ఒకరో ఇద్దరో జపం చేయొచ్చు కదా. కాబట్టి జపం చేయండి, దేశాన్ని ధర్మాన్ని కాపాడండి. స్వస్తి.